మాది లవ్ మ్యారేజ్ అండి. సో ఇట్ ఈస్ లైక్ జీరోస్ నుంచి స్టార్ట్ చేస్తాం. జీరో అని కూడా చెప్పలేదు, నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసాము. ఎక్కువగా ఫస్ట్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ గోల్డ్, పర్టికులర్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీ. అస్సలు స్టోన్స్ అయితే అస్సలు వద్దు. ఓకే, 1.7 kg ఆర్నమెంట్స్ అసలు ఎలా దాస్తున్నారండి? 1.7 kg అంటే తెలంగాణ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కూడా ప్రతిసారి ఆర్నమెంట్స్ కొనేదన్నమాట. 50 kgs ఏ లాకర్ లో పెడతారండి? నాకు అర్థం అవ్వట్లేదు అసలు. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇది అంత పెద్ద పోర్ట్ఫోలియో చెప్తారని ఎక్సైటింగ్ గా ఉంది. అంత ఎక్కువగా ఆలోచించలేదు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? మ్యూచువల్ కాకుండా చెప్పాను, ఈక్విటీ మీద చేస్తూ ఉంటాను. స్టాక్స్ డైరెక్ట్ స్టాక్స్. 8.3 CR మీరు జీరో నుంచి స్టార్ట్ చేసా అన్నారు. 16 years లో మీరు 8.3 CR అంటే పర్ ఇయర్ 50 lakhs, పర్ మంత్ 4.25 lakh యావరేజ్ కనిపిస్తుంది నాకు ప్రెసెంట్ ఉన్న వాల్యూ. రియల్ ఎస్టేట్ బెటరా, ఈక్విటీ బెటరా? అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, గుడ్ ఇన్స్ట్రుమెంట్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే అంటే మీరు FD లో పెట్టారు, నాకు కొద్దిగా బాధగా ఉందన్నమాట. కానీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద మాత్రం నేను వెళ్ళకూడదు, డివైడ్ అవ్వాలి. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో మ్యూచువల్ ఫండ్స్ కి ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు, స్టాక్స్ కి ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు? కాదు మీరు ఇన్ని చెప్తున్నారు, అసలు మీరు ఒక అంటే పిల్లల్ని పెంచుతూ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఇంత టైం ఎలా టేక్ అవుట్ చేసి ఇన్ని అనాలిసిస్ చేయగలుగుతారు? మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో రూపీస్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఇదేంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, AMFI అండ్ SEBI రిజిస్టర్డ్. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే యూజువల్లీ మనం మార్కెట్స్ లో ఎక్కువ ఫోమో మీద వెళ్ళిపోతాం అనమాట. అంటే ప్రెసెంట్ న్యూస్ ఏదో వస్తుంది, ప్రెసెంట్ డిఫెన్స్ భూమ్ లో ఉంది, సో చాలా ఫోమోలో వెళ్తాము. సో అలా కాకుండా ఓన్లీ ఆన్ టెక్నికల్ పారామీటర్స్, అంటే సో లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఓవర్లాప్ ఎలాగుంది, ఏ సెక్టర్స్ లో ఉంది, అంటే మీకు ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి ఏవైతే ఫీచర్స్ కావాలో ఆ స్మార్ట్ ఫీచర్స్ అన్ని మనకి MF ల్యాబ్ అని స్మార్ట్ ఫీచర్ అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఓవర్లాప్ చెక్ చేయక్కర్లేదు. ఆర్ మీ పోర్ట్ఫోలియో సిమ్యులేట్ చేయాలనుకోండి, అంటే ఈ ఫండ్ లో 30%, ఈ ఫండ్ లో 60% పెట్టి ఒక ఈ ఫండ్ లో 60%, ఈ ఫండ్ లో 30% అండ్ ఇంకొక ఫండ్ లో 10%, ఒక 3 funds పెట్టి ఈ 3 funds మీ నిఫ్టీ 50 ఇండెక్స్ గానీ ఆర్ బెంచ్ మార్క్ తో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అంటే బ్యాక్ ట్రాకింగ్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇలాంటి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. కాకపోతే దీంట్లో రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవరికైతే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సపోర్ట్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు, ఆర్ నాకు నాలెడ్జ్ లేదు అనుకుంటారు, వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసి మీరు యాప్ ని చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఓన్ నాలెడ్జ్ ఉంది, నేను ఓన్ గా చేసుకున్నా అంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి అండ్ మీకు రెగ్యులర్ ఫండ్స్ అవసరం ఉండదు. సో ఎవరైతే నాకు హ్యాండ్ హోల్డింగ్ కావాలి, సో నాకు బేసిక్స్ కూడా లేవు అనుకుంటారో వాళ్ళు మాత్రమే సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దాని నుంచి డౌన్లోడ్ చేసి KYC ఫినిష్ చేయండి. సో మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, కరెక్ట్, మీరు అనేది అమౌంట్ ఎక్కువ పెట్టచ్చు, కానీ దాంట్లో అగైన్ మన క్యాపిటల్ గెయిన్స్ వచ్చేదానికి ట్యాక్స్ ఉంది, 12% ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% తీసుకున్నాను అనుకోండి, 12% కి నేను 12% ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాను, కరెక్ట్. సో 12% ఆఫ్ 12% అంటే 1.44%. సో 12 - 1.44 అరౌండ్ మీకు వర్కౌట్ అవుతుందంటే 10%. సో అరౌండ్ 10% మనకి వర్కౌట్ అయ్యేది, అంటే మనకు వచ్చేది నార్మల్ ఇది. అదే అంటే కానీ ఇందులో మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే కార్పస్, మనం ఇచ్చే కార్పస్ మన క్యాపిటల్ ఏది లాస్ ఉండకూడదు. సో అది మనం సెక్యూర్డ్ గా చెప్పలేము కదా. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే అదే ఒకటి మెయిన్ కార్పస్, సెకండ్ ఏంటంటే అదే దాన్ని ఎప్పుడు కీప్ ఆన్, మన ఒక 4 eyes అంటారు కదా, 4 eyes దాని మీద ఉంచాలన్నమాట. అంటే ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకున్న వర్క్ ప్రొఫైల్స్ కి, బిజీ లైఫ్ కి కొంచెం ఈ సెక్టర్ అనేది కొంచెం కష్టం, అంటే పర్టికులర్ గా జాబ్ చేస్తున్న వాళ్ళకి. కరెక్ట్. అంటే మీరు 12% లెక్కేశారు కదా, సో ప్రాక్టికల్ గా మీరు ఆల్రెడీ ఒక 2-3 years నుంచి చేస్తున్నారు కాబట్టి హైయర్ వర్కౌట్ అయింది. మీరు ఒక 5 years, 7 years, 10 years రోలింగ్ రిటర్న్స్ చూసినా సరే అప్రాక్సిమేట్ గా టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ చూసుకుంటే అరౌండ్ 21% ఉంది యావరేజ్.
అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే అరౌండ్ 18-20% ఉంటుంది. లార్జ్ క్యాప్ 12 to 15% ఉంటుంది. లాస్ట్ 7 to 10 years రోలింగ్ రిటర్న్స్. మీరు ఎలొకేషన్ ఒక 40-30% ఇచ్చుకున్నా సరే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్టిల్ దాని యావరేజ్ 15-16% ఉంటుంది. మీరు 12% లెక్కేసినప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది 10.5%. అదే అంటే ఇప్పుడు ఆల్వేస్ షార్ట్ టర్మ్ లో వెరీ రిస్కీ అండి. డెఫినెట్ గా ఎవరికైనా చెప్పేది షార్ట్ టర్మ్ లో వెరీ వెరీ రిస్కీ. ఇప్పుడు ట్రంప్ వచ్చేదని అన్నట్టు 20% ఫాలో అయిపోతుంది. ఎప్పుడైతే మీ గోల్ ఒక 10 years 15 years ఉందో డెఫినెట్ గా వెళ్ళొచ్చు. యావరేజ్ గా మీరు 40-30% లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ అండ్ ఒక సిల్వర్ గోల్డ్ ఎలొకేషన్ కూడా పెట్టుకుంటే 15-18% మధ్యలో వర్కౌట్ అవుతుంది. అంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా 12% చెప్తాం. ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది కొద్దిగా, అట్లీస్ట్ 15%. 15% లో మీరు 12.5%. అండ్ ఇది కూడా ఎలా స్ట్రాటజీ చేయాలంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ 1.25 lakh కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రీ. నేనేం చేస్తా అంటే క్లయింట్స్ కి 365 days కంప్లీట్ అయిన తర్వాత కొన్ని యూనిట్స్ ఆ పర్టికులర్ టైం బట్టి ఏ మ్యూచువల్ ఫండ్ లో సెల్ చేయాలో సెల్ చేస్తాం. సెల్ చేసి అప్ టు 1.25 lakh వరకు లీగల్ లూప్ హోల్ అనమాట. ప్రాఫిట్ బుక్ చేసుకుంటాము. ఎంతైతే వచ్చిందో టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ రిటర్న్స్ మొత్తం కలిపి రీఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ మీరు 1.25 lakh లో 12.5% అంటే అరౌండ్ 18,000 అవుతుంది. మీరు 18,000 సేవ్ చేసుకున్నట్టు ఆ ప్రాఫిట్ ని ప్రిన్సిపల్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి మన లైఫ్ లో ఇంకెప్పుడు దానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. దాని నుంచి జనరేట్ అయ్యే ప్రాఫిట్ కట్టాలి కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, గుడ్ ఇన్స్ట్రుమెంట్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే అంటే మీరు FD లో పెట్టారు, నాకు కొద్దిగా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఎమర్జెన్సీకి గోల్డ్, సిల్వర్ ఉంది, సర్ప్లస్ అమౌంట్ ఉంది, కొంత అమౌంట్ మీకు 8.45 సీనియర్ సిటిజన్ ఇవన్నీ ఓకే. సో మీ FDలో ఏదైనా 7%, 7-8 మధ్యలో ఉన్నాయంటే, అంటే నేనైతే పర్సనల్ గా ఏం చేస్తానంటే వీటిని మ్యూచువల్ ఫండ్స్ కి, స్టాక్స్ పెట్టను, కొద్దిగా హెడేక్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటాను నేనైతే. ఎందుకంటే కొద్దిగా నా ఐడియా ఏంటంటే ఈ FDs నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఆ మొత్తం అమౌంట్ నా SIPs కింద నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు FDs నుంచి ఆల్మోస్ట్ ప్లస్ నా రెంటల్ ఇన్కమ్ అంతా కలిపి పర్ మంత్ నాకు 1 lakh వరకు వస్తుంది. సో 1 lakh నేను SIPs కి ఇన్వెస్ట్ చేశాను. స్ట్రాటజిక్ ప్లానింగ్ చెప్పాను. సో నా క్యాపిటల్ ఏమీ అవ్వదు, ప్లస్ నా SIP కూడా కంటిన్యూ చేశాను. ఐ అగ్రీ. ముందు నుంచి నేను చాలా బాగుండేది. ఐ అగ్రీ అండి. ఓకే. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి మీ ప్రాసెస్ లో. సో మీరు స్టాక్స్ పర్చేస్ చేస్తున్నారు కదా, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రెండు కంపేర్ చేసుకుంటే ఎక్కువ హెడేక్ దేంట్లో ఉంటుంది? అండ్ అంటే ఆబ్వియస్లీ స్టాక్స్ లో ఎక్కువ హెడేక్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ సేఫెస్ట్. నేను ఎవరికైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే స్టాక్స్ హార్డ్ వే ఆఫ్ మేకింగ్ మనీ, మ్యూచువల్ ఫండ్స్ ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ. నేను మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను. సో మీ ప్రాసెస్ ఎలా ఉంది మీ లాస్ట్ 3-4 years లో? లాస్ట్ 3-4 years నేను చెప్పింది కూడా సేమ్. మెయిన్ ఏంటంటే SIPs అనేది ఏంటంటే యావరేజ్ అవుట్ కాబట్టి మీకు అది స్మూత్ ప్రాసెస్ మాట. అందులో కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్ట్రాటజిక్ SIPs ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో అలా చేసుకుంటే మీకు ఏంటంటే చాలా స్మూత్ ప్రాసెస్. మీరు స్లోగా అది నెంబర్ ఆఫ్ యూనిట్స్ గెయిన్ అవుతాయి, ఆటోమేటిక్ గా మీకు వాల్యూస్ అవి కనబడతాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఈక్విటీ మార్కెట్ కి వచ్చేసరికి మీకు ఎప్పటికప్పుడు న్యూస్ చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై న్యూస్ మాట. సో ఈక్విటీ మార్కెట్ మీరు ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ప్లస్ కరెక్ట్ గా మొమెంటం ఎక్కడ ఉందనేది మీరు క్యాప్చర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీరు ఎప్పటికప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ రెండు కంపల్సరీగా చేయాలి. ప్రతి కంపెనీ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి కాన్ కాల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం స్టడీ చేయాలి. అది మీరు ఫండమెంటల్ పార్ట్. అలాగే సేమ్ టెక్నికల్ పార్ట్ గా కూడా మీరు మొత్తం డాన్షియన్ కర్వ్స్ మీకు ఆల్రెడీ మీకు అన్ని ఐడియా చెప్పండి. కొన్ని అంటే మీరు ఎక్కువగా అదే బయింగ్ అండ్ సెల్లింగ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటాను. EMA మీకు తెలిసిందే కదా, యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్, అలా అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. అలాగే డాన్షియన్ కర్వ్స్ కూడా ఫాలో అవుతాను. నెక్స్ట్ హై షాంకి ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో నెక్స్ట్ RSA ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో ఇవి చెక్ NCD ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. చెక్ చేసి దాని ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ప్రైస్ యాక్షన్ కూడా. yes, ప్రైస్ యాక్షన్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాల్యూమ్ యాక్షన్. వాల్యూమ్ బ్రేక్అవుట్ హైయెస్ట్ ఇచ్చేది వాల్యూమ్ బ్రేక్అవుట్స్ చూస్తాము, వాటి అనాలిసిస్ చూస్తాము. నెక్స్ట్ నా మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు ఫాలోఅవుట్స్ లో కొన్నాం.
ఎప్పుడు యూ కర్వ్ తీసుకుంటున్నప్పుడే కొంటూ ఉంటాను. మార్కెట్ ఫాల్ కౌంటర్ రికవరీ టైం అంటే ఎప్పుడు మనం డిప్ క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అలా చేస్తే మనం రిస్క్ ని కూడా తీసుకుంటున్నట్టు. సో ఎప్పుడు ఏంటంటే పడుతున్న వాటిని ఎప్పుడు మనం తీసుకోవాలి. రికవరీ స్టార్ట్ అయిన తర్వాత రికవరీ పాయింట్ డిప్ నుంచి మనం స్టార్ట్ చేయకపోయినా అట్లీస్ట్ సమ్ 60% నుంచి కూడా తీసుకున్నా ఓకే, అట్లీస్ట్ యూ హ్యావ్ 40% టు టేక్ అవుట్ మాట. సో ఎప్పుడైనా మీరు అందుకే హైయెస్ట్ నేను ఎక్కువ ఫాలో అయ్యేది డాన్చెన్ కర్వ్స్. డాన్చెన్ కర్వ్స్ మీకు క్లియర్ గా చూపిస్తుంది ఏంటంటే మీరు అప్వర్డ్ మూమెంట్ లోనే చూపిస్తుంది, రిస్క్ రివార్డ్ కూడా బెటర్ గా ఉంటుంది. ప్లస్ ఆర్ఎస్ఏ మీకు క్లియర్ గా కూడా చెప్తుంది మాట అసలు వాల్యూస్ అదే పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, నెక్స్ట్ ఇండెక్స్ తో ఎంత పర్ఫార్మెన్స్ ఉంది. నెక్స్ట్ మీరు ఇందులో మెయిన్ చూడాల్సింది ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది అంటే ఏ సెక్టార్స్ పర్టికులర్ గా ఏ సెక్టార్ మీకు ప్రస్తుతం భూమిలో ఉంది రాబోతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు టెక్నికల్ గా అదే కాన్ఫరెన్సెస్ అటెండ్ అయినా వర్క్ షాప్స్ అటెండ్ అయినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రస్తుతం బడ్జ్ లో ఉన్నది మీ క్యాపిటల్ అందరికీ తెలిసిందే సెక్టర్. ప్రస్తుతం రాబోయే బడ్జ్ లో ఉన్నది ఏంటంటే బ్యాటరీ. ఎందుకంటే అందరూ సోలార్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నారు, డిఫరెంట్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నాం. కానీ వాటిని స్టోరేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను టెక్నికల్ గా కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కాబట్టి మేము కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు కూడా చూస్తూ ఉంటాము. సో కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ మీద రీసెర్చ్ జరుగుతుంది, వాటి వర్క్ జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బి ఇన్ ద మార్కెట్ అలాంగ్ విత్ యువర్ కంప్లీట్ రీసెర్చ్ మాట. దెన్ యూ కెన్ క్యాప్చర్. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఆలోచిస్తుంది ఏంటంటే బ్యాటరీ సెక్టర్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి, వాటిని స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట. చెప్పాను కదండి, ఏదైనా మనం స్టడీ చేస్తే గానీ ఏది మనకి రాదు. కాదు మీరు ఇన్ని చెప్తున్నారు, అసలు మీరు ఒక అంటే పిల్లల్ని పెంచుతూ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఇంత టైం ఎలా టేక్ అవుట్ చేసి ఇన్ని అనాలిసిస్ చేయగలుగుతారు? అది బేసిక్ గా చెప్పాలంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. కూల్ అండ్ సపోర్టివ్, హైలీ సపోర్టివ్ అండి. హైలీ ఎంత హైలీ అంటే ఈక్వల్ గా జాబ్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. ఏ పనైనా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. పర్టికులర్ నేను ఈ అనాలిసిస్ వీటి మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆయన కిడ్స్ ని కేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే సాటర్డే సండేస్ మాకున్న టైం ని స్టడీ చేస్తూ ఉంటాను. అన్ని ప్లాట్ఫామ్స్ వాడతాం, స్క్రీనర్ అని, ట్రేడింగ్ వ్యూ అని చాలా ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువ ఫాలో అయ్యేది ఎన్ఎస్సి, మన స్టాండర్డ్ ఎన్ఎస్సి వెబ్సైట్. ఎన్ఎస్సి హైలీ ఫాలో అయ్యేది మార్కెట్ ఇండిసెస్. సో ఇది ఎప్పటికప్పుడు ఎవ్రీ డే నేను చూసే బ్లాగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవన్నీ మీరు కంటిన్యూస్ గా చేస్తూ ఉండి నేర్చుకుంటూ ఉంటేనే మీకు ఇది ఉంటుంది. కానీ ఏదేమైనా ఎన్ని నేర్చుకున్నా ఏది చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పేషెన్స్. ఒకవేళ మీ డబ్బులు 20% డౌన్ అయిపోయినా ఆగండి, వెయిట్ చేయండి, అది కొంచెం పై వస్తుందా లేదా చూడండి. ఒకవేళ వస్తుంది అంటే ఓకే, రాలేదు అంటే దానికి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ వేసుకోండి. అంతేగాని వెళ్ళి వెంటనే ఆ షేర్స్ అమ్మేయడం కాదు. సో మీరు ఏంటి ఆలోచించాలి, దాన్ని నేను యావరేజ్ అవుట్ చేస్తే మేబీ కరెంట్ వాల్యూకి ఎంత దగ్గరలో ఉన్నాను ఇది చూడండి, నేను ఎంత లాస్ ని హ్యాండిల్ చేయగలను. ఒకవేళ ఈ లాస్ ని హ్యాండిల్ చేసి ప్రస్తుతం మూమెంట్ దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసి అందులో గెయిన్ చేస్తే నేను ఇది రికవర్ అవ్వగలను. ఇలా స్ట్రాటజీస్ ని ప్లాన్ చేసుకోండి. అంటే ఎగ్జిట్ చూడాలి, ఫాల్ అయినా పానిక్ అవ్వకుండా. అంటే అది జెన్యూన్ ఫాల్ రికవరీ ఛాన్స్ ఉందా? కరెక్ట్. లేదా అన్లిమిటెడ్ లాస్ కి వెళ్తాం? కరెక్ట్. అన్లిమిటెడ్ లాస్ ఉంటే దానికి స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 25% డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను డౌన్ అయిపోయింది, ఇంకా అది పెరిగే చాలా ఎక్కువ కన్సల్టేషన్ లో ఉంది. సో నాకు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఏంటంటే, సో నేను యావరేజ్ అవుట్ చేస్తాను దాన్ని, నా కార్పస్ కొంచెం వాడి నేను దాన్ని యావరేజ్ అవుట్ చేసి దాన్ని నియరెస్ట్ అప్పటికున్న వాల్యూకి తీసుకెళ్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది అనుకోండి, ఆ 40 రూపీస్ 50 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 షేర్స్ అనుకోండి. సో నేను 20 షేర్స్ ఇంటూ 50 ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూని నేను లాస్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ లాస్ నేను అలా క్యాప్చర్ చేసి దాన్ని అలా ఉంచుతాను. ఈ వచ్చిన క్యాపిటల్ తీసుకెళ్లి మళ్ళీ మూమెంట్ దాంట్లో వేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఎక్స్ మీరు చూస్తున్నారు, లాస్ట్ కంటిన్యూస్ గా లాస్ట్ 2-3 months నుంచి సూపర్ గా ఇది అవుతుంది. సో అందులో వేస్తాను. అందులో మళ్ళీ ఈ 1000 లాస్ ని నేను అందులో నుంచి రికవర్ చేసుకుంటాను అనమాట. దెర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ వ్యూస్. మనం దాన్ని వర్కౌట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే పేషెన్స్. గుడ్ గుడ్ గుడ్. నేనైనా అంటే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ కి వస్తున్నారు అంటే
మినిమం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇవాళ వేసి రేపు మ్యాజిక్ ఏం అవ్వదు. ఎవరైనా 10,000 వేసి 11,000 ఎప్పుడు అవుతుంది అని చూస్తారు, అవ్వదు. మ్యాజిక్ అనేది ఉండదు. మ్యాజిక్ అనేది మేబీ 10 lakhs లేదా 1 million లో ఒకరు ఉంటారేమో. సో వీఆర్ నాట్ ఇన్ టు దట్. సో మనం ఏం చేయాల్సిందంటే వీ హ్యావ్ టు పుట్ అవర్ వర్క్ హార్డ్. మనం సో ఇన్ని అసెట్స్ క్లాసెస్ మేనేజ్ చేస్తున్నారు కదా, సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో మ్యూచువల్ ఫండ్స్ కి ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు, స్టాక్స్ కి ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు, అండ్ ఇవన్నీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఈక్విటీ స్ట్రాటజీస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ఈక్విటీ గురించి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఈక్విటీ మార్కెట్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో మరి కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసరికి స్ట్రాటజీస్ అనేసరికి పర్టికులర్ లార్జ్ క్యాప్ అలాంటివన్నీ మాక్సిమం మేము ఇండెక్స్ ఫండ్స్ లోనే చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ లో మీకు ఎక్స్పెన్స్ రేషియోస్ అవేమి ఉండవు, ప్లస్ లార్జ్ క్యాప్ అనేది ఆ 50 కంపెనీస్ లోనే మనం రేషియోస్ షఫల్ అవుతూ ఉంటుంది. సో దానికి మనం ఏఎంసీస్ కి వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఇండెక్స్ ఫండ్స్ లో స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ అలాగే ఈక్విటీలో మనం మొమెంటం లో ఏది ఉన్నది అనేది మాత్రం క్యాప్చర్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటాం. అది ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి, మార్కెట్ ని స్టడీ చేస్తూ ఉండాలి. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని మనీ కంట్రోల్, నెక్స్ట్ మన తిజోరీ ఫైనాన్స్, స్క్రీనర్, నెక్స్ట్ ఎన్ఎస్సి, అన్నిటికన్నా బెస్ట్ ఎన్ఎస్సి ఇండియా. సో ఎన్ఎస్సి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మనం స్టడీ చేస్తునుకుని మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడు అదే ఆ మొమెంటం మీకు తెలిస్తే మీరు ఆ మొమెంటం బట్టి కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో థెమాటిక్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో అలా స్ట్రాటజిక్ ప్లానింగ్ తో ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థెమాటిక్ ఫండ్స్ అనుకోండి, సో దాని మొమెంటం కూడా సైక్లిక్ గా ఉంటుంది కాబట్టి ఆ సైక్లిక్ ఎంత వరకు ఉంటుంది, దాని ఎగ్జిట్ లోడ్స్ ఎంత, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ నేను మాక్సిమం చూసేది ఏయుఎం పర్ఫార్మెన్స్, అదే ఏఎం ఎంత ఉంది అమౌంట్, నెక్స్ట్ ఏఎంసీ మేనేజర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆల్ఫా రేషియో, బీటా రేషియో, నెక్స్ట్ స్టాన్స్ రేషియో, ఇవన్నీ మొత్తం స్టడీ చేస్తాను. చేసి దాన్ని నెక్స్ట్ లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్ చూసి కూడా డెసిషన్ తీసుకునే అది మంచిది కాదు. నేను అయితే ఎప్పుడు ఓన్లీ, ఎందుకంటే అది లాస్ట్ ఆల్రెడీ పాస్ట్ లో అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యూచర్ గా ఎలా ఉన్నది, ఆ కంపెనీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, అవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో దాన్ని బట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇందులో మెయిన్ స్ట్రాటజీ ఈజీ మెథడ్ అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. అదేంటంటే ఎప్పుడు మీకు డిప్ వస్తుందో ఆ డిప్ దగ్గర మీరు అమౌంట్ ని సేవ్ చేసి ఉంచి దాన్ని బట్టి మీరు ఆ డిప్ లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అలాగే స్ట్రాటజిక్ ఎస్ఐపిస్ కూడా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, అది కూడా మీకు బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మీ ఎలొకేషన్ ఎలా ఉందండి? అంటే యాక్టివ్ ఫండ్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో నేను ఐడియల్ గా వెళ్ళేది యాక్టివ్ ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కి వెళ్ళమంటాను. ప్యాసివ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ కి వెళ్తాము. యాక్టివ్ లో ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది అండ్ మీరు కొన్ని థెమాటిక్ మెయింటైన్ చేస్తున్నారు. మీ ఎలొకేషన్ ఎలా ఉంది వీటిలో? ఎందుకంటే మీరు లో రిస్క్ ప్రొఫైల్ పర్సన్ అన్నారు. కరెక్ట్. సో నేను ఎప్పుడు లంసమ్ నా దగ్గర ఏది ఉన్నా కూడా నేను లార్జ్ క్యాప్ లోనే పెడుతూ ఉంటాను. అది కూడా చెప్పాను కదా, ద బెస్ట్ టైమ్ ఈస్ ద డిప్. డిప్ లో నేను నార్మల్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో లార్జ్ క్యాప్ లో వచ్చేసరికి నాది ఎక్కువ ఫండ్ అలికేషన్ లార్జ్ క్యాప్ లోనే ఉంటుంది. అంటే నాది మెయిన్ లార్జ్ క్యాప్, దాని తర్వాత వచ్చేసరికి స్మాల్ క్యాప్, నెక్స్ట్ ఫ్లెక్సీ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మిడ్ క్యాప్. అన్నిటికన్నా లోయెస్ట్ మిడ్ క్యాప్ తీసుకుంటాను. లార్జ్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 40 to 50% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ ఒక 25 to 30% వరకు తీసుకుంటాను. నెక్స్ట్ ఫ్లెక్సీ, నెక్స్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ వెరీ మినిమం అమౌంట్ మిడ్ క్యాప్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ కంపెనీస్ ఉంటాయి, అది అండర్స్టాండబుల్. సో అలా ప్లాన్ చేసుకున్నాను. గుడ్. ఇప్పుడు యాజ్ ఏ జనరల్ ఆడియన్స్ నాకు డౌట్ ఏం వచ్చిందంటే 8.3 CR మీరు 0 నుంచి స్టార్ట్ చేశా అన్నారు. 16 years లో మీరు 8.3 CR అంటే పర్ ఇయర్ 50 lakhs. మీ సిటీసీ వచ్చి ప్రెసెంట్ 52 lakhs. అంటే ఇదివరకు ఆబ్వియస్లీ 15 lakhs తో స్టార్ట్ చేశారు, 15 లక్షలతో. మీ హస్బెండ్ ది 1.83 టేక్ హోమ్ అంటే అరౌండ్ 25-30 lakhs ప్యాకేజ్. పర్ ఇయర్ మీరు 50 lakhs సేవ్ చేశారంటే పర్ మంత్ 4.25 lakh అంటే ప్రెసెంట్ ఉన్న వాల్యూలో. సో మీరు 15 years లో గ్రో చేసుకున్నారంటే అట్లీస్ట్ ఒక 3 lakhs 2.5 lakhs అన్నా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అసలు ఇంత అగ్రెసివ్ గా ఎలా ఇన్వెస్ట్ చేయగలిగారు? ఎందుకంటే 15 lakhs తో స్టార్ట్ చేశారంటే మేబీ 1 lakh ఇన్కమ్.
అండ్ మీ హస్బెండ్ కూడా ఒక 50,000 60,000 ఇన్కమ్ అనుకుంటే అరౌండ్ 1.5 lakh అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా 50,000 ఎక్స్పెన్స్ ఉంటాయి, 1 lakh మిగిలేది. కానీ మీరు చూపిస్తున్న దాన్ని బట్టి, ఎందుకంటే మీరు నాకు రియల్ గా మీ స్క్రీన్ షాట్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో నేను చూసాను పర్సనల్ గా. పర్ మంత్ 4.25 lakh యావరేజ్ కనిపిస్తుంది నాకు ప్రెసెంట్ ఉన్న వాల్యూ. అంటే మీరు ఇప్పుడు 4.8 అనేది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూలో చెక్ చేస్తున్నారు. అవునండి. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పింది ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009-2008. సో 2008 లో 1,800 రూపీస్ పర్ గ్రామ్ ఉన్నది ఇప్పుడు 10,000 రూపీస్ పర్ గ్రామ్. సో మీరు కరెంట్ వాల్యూలో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది పెరిగింది అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నా ఇంటేక్ అమౌంట్ పర్ మంత్ తక్కువ ఉన్నా మాకు వేరియబుల్ అమౌంట్స్ ఉండేవి, వేరియబుల్ ఫిక్స్డ్ అమౌంట్స్. అది కూడా స్మాల్ అమౌంట్ కాదు, వెరీ గుడ్ అమౌంట్స్. సో అది లంసమ్ వచ్చినప్పుడు వాటిని కూడా నేను ప్లాన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళం. సో ఒక్కసారి ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీకు అలా ప్లాన్డ్ గా ఎప్పుడైతే చేసుకుంటామో, సో అదేంటంటే మీకు కార్పస్ డెవలప్ చేయడానికి చాలా ఎప్పుడు ఒక్కసారి ఈజీగా మనం కార్పస్ చేయలేము. సో అదేంటంటే ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో 16 years ఆఫ్ జర్నీలో నేను ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో చేయడం వల్ల నేను ఈ కార్పస్ ని బిల్డ్ చేయగలిగాను అనమాట. అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్స్. సో ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వెతుకుతూనే ఉండేదాన్ని, ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల నాకు వచ్చే ప్రాన్స్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని చెక్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళేదాన్ని. గుడ్ అండి. ఇప్పుడు ఇంకొక కామన్ క్వశ్చన్, మీరు రియల్ ఎస్టేట్ లో అగ్రెసివ్ గా 2.8 CR పెట్టారు, స్టాక్స్ లో రీసెంట్ గా స్టార్ట్ చేశారు, ఎర్లీగా స్టార్ట్ చేస్తుంటే బెటర్ గా ఉండేది అని రిగ్రెట్ అయ్యారు. రియల్ ఎస్టేట్ బెటరా, ఈక్విటీ బెటరా? నేను సింగిల్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆబ్వియస్లీ డైవర్సిఫై చేసి ఉండాలి. ఇన్ కేస్ ఒక పర్సన్ ఓన్లీ రిమైనింగ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, మీరు లో రిస్క్ పర్సన్ కాబట్టి డెప్ట్ కి వెళ్తున్నారు. సపోజ్ నేను తీసుకుంటే నా ఎక్స్పోజర్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఈక్విటీలో ఉంటుంది. ఒక 25-30 years పర్సన్ రియల్ ఎస్టేట్ ప్లస్ ఈక్విటీ ఎలొకేషన్ పెట్టుకోవాలి అనుకుంటే మీలాగా అందరికి గుడ్ అమౌంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ ఈక్విటీ మార్కెట్స్ అందరినీ ఫేర్ గా ట్రీట్ చేస్తాయి. రియల్ ఎస్టేట్ లో ఎక్కువకి మనకు అమ్ముతారు, తక్కువ కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఎలొకేషన్ మీరు ఎంత పర్సెంటేజ్ ఎలొకేషన్ చెప్తారు? రియల్ ఎస్టేట్ లో నేను కొన్ని ఫాలో అయింది ఏంటంటే, మనం ఎప్పుడు ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, మెయిన్ ఏంటంటే మీరు ఉండి అందులో అనుభవిస్తే, అంటే యు ఆర్ లివింగ్ ఇన్ దాట్ అపార్ట్మెంట్. సో అలాంటి దానికి 1 crore 1.5 crore లేకపోతే మీరు చెప్పే 80 lakhs ఇట్స్ వర్త్, క్యూంకి మనం అది అనుభవిస్తున్నాం. సో దట్ యూ షుడ్ నాట్ ట్రీట్ దట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. సో ఏ క్లియర్. అలాగే ఇన్వెస్ట్మెంట్ లో రివర్స్, మీరు 2 extremes నే పట్టుకోవాలి. అది ఎలా అంటే, ఇన్వెస్ట్మెంట్స్ లో అది మన ఎమోషన్స్, పర్సనల్ ఎమోషన్స్ ఏమి అందులోకి తీసుకురాకుండా మీరు అందులో చూడాల్సింది ఏంటంటే, ఇది నేను ఇన్వెస్ట్ చేస్తే, నేను ఇంత అమౌంట్ పెడితే నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది, నేను ఇది క్లారిటీ ఉండాలి మీకు, ఎంత రిటర్న్స్ వస్తుంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాన్ని నేను ఎప్పుడు అమ్మాలి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రియల్ ఎస్టేట్ లో, కానీ దాన్ని అలా హోల్డ్ చేస్తూనే ఉంటారు. సో వాట్ ఈస్ ద యూజ్? ఫర్ ఎగ్జాంపుల్ 5 years అయింది, మీకు 5x గెయిన్ అయిపోయింది. 5 years అయిపోయి నెక్స్ట్ 5 years కి ఆ 5x 5.5 అవుతుంది, కానీ 10 అయిపోతుంది కదండి. సో యూ షుడ్ నో వెన్ టు ఎగ్జిట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఐడియా ఉంటే యూ కెన్ గో ఫర్ ద సమ్ ఎక్స్టెంట్ టు ద రియల్ ఎస్టేట్. ఇది ఇందులో ఉన్న ప్రోస్ కాన్స్ నేను మీకు క్లియర్ గా చెప్పాను. అలాగే ఈక్విటీలో కూడా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా అంటే, మనం ఎక్కువగా మన బ్రెయిన్ పెట్టకుండా ఈజియెస్ట్ వేలో SIPs ని మనం ఫాలో అయ్యి, మనం అది ప్రాసెస్ ఫాలో అయినా మనకి అట్లీస్ట్ 12% 13% వర్కౌట్ అయినా కూడా మీకు అది అడ్వాంటేజ్. కానీ ఒక్కటే ఉన్నది, అందులో ఉన్నది ఏంటంటే, అన్ని మ్యూచువల్ ఫండ్స్ మీకు 12% ఇస్తుందా 15% ఇస్తుందా అనేది ఎగైన్ క్వశ్చన్ మార్క్. అందులో మీకున్న నెగటివ్స్ మీరు ఎప్పుడు ఆలోచించాలి. ఏంటంటే, మీరు అనుకున్నప్పుడు మీరు డబ్బులు తీయలేరు ఈక్విటీ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో. ఆ మార్కెట్ బాగున్నప్పుడు మీరు డబ్బులు తీయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. అది షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో అనుకుంటే ఆల్రెడీ పాజిటివ్ లో ఉంటారు కాబట్టి. కానీ లిక్విడిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ అయితే నేను సడన్ గా విత్ ఇన్ మినిట్స్ లో ఆర్ విత్ ఇన్ 2 days లో 3 days లో ల్యాండ్ అమ్మలేం, అది ఎంత టాప్ ప్రాపర్టీ అయినా సరే అమ్మలేం. అదే మీరు మార్కెట్ లిక్విడబుల్ ఎసెట్ అయితే విత్ ఇన్ 48 hours లో మన ఫండ్స్ మనం విత్డ్రా చేసుకోగలం. అంటే ఎమర్జెన్సీ అప్పుడు అది +12% ఉంటే ఎంత ఇస్తాను అనేది ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఎమర్జెన్సీ అయిందంటే అమౌంట్ విత్డ్రా చేస్తామండి.
కరెక్ట్ అమౌంట్ విత్డ్రా చేస్తాము. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కి మనం మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గా డిపెండెంట్. అవును. సో మనం ఏంటంటే ఎప్పుడైతే మన డిప్ లో ఉంది, అయ్యో ఇంత పర్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ లో ఇలా కూడా చూసాను, వాళ్ళ పోర్ట్ఫోలియో ఒక్కసారి 25% పాజిటివ్ వెళ్ళింది, అలాగే డిప్ అయ్యి 6% -6 కూడా వెళ్ళింది. సో అదేంటంటే మనం వి కాంట్ ప్రెడిక్ట్. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి మ్యూచువల్ ఫండ్ ని నేను ఆ రిస్క్ తీసుకోగలను, ఆ క్యాపిటల్ లాస్ ని కూడా సమ్ టైమ్స్ మీకు అర్జెంట్ గా డబ్బులు కావాలి, ఒకవేళ ఏ టైంలో అయినా లాస్ కి వెళ్ళినా నేను అది ఓకే ఆ లాస్ ని బేర్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రం మనం అది తీసుకోవచ్చు. సో నేను ఆలోచించేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఒక కార్పస్ బిల్డ్ అయ్యి సో ప్యారలల్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. కానీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద మాత్రం నేను వెళ్ళకూడదు, డివైడ్ అవ్వాలి. డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉండాలి, ఈక్విటీలో ఉండాలి, రియల్ ఎస్టేట్ లో ఉండాలి, బ్యాలెన్స్ అన్నమాట. కానీ అట్లీస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో డైరెక్ట్ రియల్ ఎస్టేట్ లోకి జంప్ అవ్వకుండా నేను చెప్పేది ఎవరికైనా ముందు లిక్విడబుల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఆ లిక్విడబుల్ అసెట్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు చేయొచ్చు. ఇలా మంచి స్ట్రాటజీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్ లో చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పస్ డెవలప్ అయింది, ఆ కార్పస్ ని మీరు విత్డ్రా చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ లో పెట్టచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీ. సో బట్ యూ హ్యావ్ టు సీ కి టాక్సెస్ ఎంత, మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ని స్టడీ చేయండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ టు ది క్వశ్చన్. సో 4.25 lakh పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తే అది ప్రెసెంట్ వాల్యూ. మీరు ఇదివరకు ఇన్వెస్ట్ చేసింది వెరీ లెస్ అమౌంట్స్ అయినా సరే ఆ గోల్డ్ 5 times అప్రిషియేట్ అయింది కాబట్టి మంచి రిటర్న్స్ లో ఉన్నారు. కాకపోతే మీ ఎలకేషన్ పర్సంటేజ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ అనేది మీరు డే 1 లో ఎలా చేసుకుంటూ వచ్చారు అండ్ ప్రెసెంట్ ఎలా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే సో తక్కువ సాలరీస్ ఉన్నప్పుడు ఎక్కువ ఎలకేషన్ చేయలేం, ప్రెసెంట్ చాలా మంది చేస్తున్నాం కదా. సో వాళ్ళవి అప్రాక్సిమేట్ గా 70% వరకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే చాలా మంది డెప్ట్ ట్రాప్ లోనే నడుస్తూ ఉన్నారు అనమాట. అంటే హోమ్ లోన్, పర్సనల్ లోన్, రియల్ ఎస్టేట్ ల్యాండ్ కోసం ఒక లోన్ తీసుకుంటారు, గోల్డ్ లోన్ పెడతారు, లేదా 1.5 CR లోన్ పెట్టి హోమ్ తీసుకుంటారు. అసెట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఒక 2 lakhs ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మీరు ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ లో ఉంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీరు లోన్స్ తీసుకున్నా సరే డే 1 లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రెసెంట్ అప్రాక్సిమేట్ గా 80-90% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ డే 1 అలా ఉండదు కదా తక్కువ సాలరీస్ ఉన్నప్పుడు. సో మీ గ్రోత్ ట్రాజెక్టరీ ఎలా ఉంది? నాది చెప్పాను కదండి, ఇన్వెస్ట్మెంట్ నాది గ్రోత్ అంటే ఎలా చూసేదాన్ని అంటే సో ఎంత సేవింగ్స్ అయితే దాన్ని ఏ ఫామ్ లోకి ఇన్వెస్ట్మెంట్ కి కన్వర్ట్ చేయాలనేది ఫస్ట్ చూసేదాన్ని. ఎప్పుడు సేవింగ్స్ అంటే ఓన్లీ FD అనే కాదు, అదే ఇంకా ఏవి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా వాటికి కూడా చాలా ట్రై చేస్తూ ఉండేది అనమాట. సో అందులో చెప్పాను కదా, సో అలా ఫస్ట్ కార్పస్ ని బిల్డ్ చేసుకున్నాను. ఆ కార్పస్ నుంచి వచ్చే అమౌంట్ ని కూడా నేను మ్యూచువల్ ఫండ్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, దాని అమౌంట్స్ ని ఎలా షిఫ్ట్ చేయాలనేది కూడా నేను అలా స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకుని దాని నుంచి వర్కౌట్ చేసుకున్నాను. కరెక్ట్. కానీ ఇనిషియల్ గా ఫస్ట్ అమౌంట్స్ చాలా తక్కువ ఉంటుంది శాలరీ. సో శాలరీ తక్కువ, మీకు ఇందులో కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ తక్కువ, ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ. ఓకే, అలాంటప్పుడు మీకు కొంచెం మంచి అమౌంట్ ఉంది, అలా ఉన్నప్పుడు మీరు క్లాసిఫై చేసుకోండి. ఇంత అమౌంట్ నేను ఫిక్స్డ్ అంటే నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేలాగా ఇంత అమౌంట్ అంటే ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 మీరు చెప్పారు 1 crore కానీ 1.5 crore కానీ నేను హౌసింగ్ వెళ్తుంటే ఇందులో కూడా ద బెస్ట్ వాల్యూ చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, నేను ఎంత హోమ్ లోన్ కి వెళ్ళాలి, నెక్స్ట్ నాకు ఎన్నో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ రెండిటి యొక్క కాంబో బెస్ట్ ఆప్టిమైజ్డ్ ఏంటి అనేది మీరు స్టడీ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. నెక్స్ట్ మీరు ఎప్పుడు ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఇన్కమ్ సోర్సెస్ అంటే ఓన్లీ మనం ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక హౌస్ తీసుకున్నారు, కరెక్ట్, మీరు దాని EMI ని బేర్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, నేను మేబీ సమ్ పోర్షన్ ఆఫ్ మై హౌస్ ని నేను పేయింగ్ గెస్ట్ ఇవ్వచ్చు, సో ఐ కెన్ ఎర్న్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ప్లీజ్ థింక్, మీరు ఓపెన్ గా ఉండండి, డిఫరెంట్ వేస్ గురించి వెతుకుతూ ఉండండి, మీకు ఖచ్చితంగా దానికి ఆన్సర్స్ దొరుకుతాయి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడైతే ఇలా హయ్యర్ అమౌంట్స్ మీద మీరు డెప్స్ కి వెళ్తున్నారు, సో మీరు ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకునే ముందు మీరు ఎమోషనల్ గా కాదు, ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఆలోచించండి. ఎంత అమౌంట్ నేను డౌన్ పేమెంట్ చేయాలి, బెస్ట్ అమౌంట్ నేను ఇంత చేయగలనని కాదు, బెస్ట్ అమౌంట్ ఏది, బెస్ట్ అమౌంట్ ఆఫ్ హోమ్ లోన్ ఎంత, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, నాకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ గానీ అన్ని మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్స్ ని మొత్తం అనాలిసిస్ చేయండి. ఒక పేపర్ పెట్టుకుని మొత్తం అనాలిసిస్ చెక్ చేయండి.
ఇందులో మీకు ఎంత వర్కౌటబుల్, ఏ కాంబినేషన్ బెటర్, ఎందుకంటే మీకు అన్ని అవైలబుల్ ఆన్లైన్ లో. ఎస్ఐపి క్యాలిక్యులేషన్స్ అవైలబుల్, నెక్స్ట్ మీ ఒక హోమ్ లోన్ క్యాలిక్యులేషన్స్ అవైలబుల్, ఎవ్రీథింగ్ అవైలబుల్. మీరు జస్ట్ గూగుల్ చేస్తే మీకు అన్ని క్యాలిక్యులేటర్స్ వస్తాయి. సో ఇది వర్కౌట్ చేయండి. ఆప్టిమైజ్డ్ కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ చూడండి. అది ఫస్ట్ చూసి ఫస్ట్ నేను ఇంత నేను బేర్ చేయగలను, అది ఫస్ట్ చూసి ఫస్ట్ నేను ఇంత నేను బేర్ చేయగలను, నెక్స్ట్ నేను ఇంత బేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా కేసెస్ చూసానండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 crore ఇన్వెస్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కి. అందులో నేను డౌన్ పేమెంట్ చేసిన తర్వాత నా ఈఎంఐ సెటన్ అమౌంట్ నేను లోన్ పెట్టుకున్నాను, ఈఎంఐ వస్తుంది. ఒకవేళ నేను ఆ హౌస్ లోనే ఉంటే నేను అంత ఈఎంఐ నేను నా పాకెట్ నుంచి నేను కట్టాలి. సో అలా కాకుండా ఒకవేళ నేను తక్కువ రెంటల్ దానికి వెళ్ళి నేను ఉండి దీన్ని నేను రెంటల్ కి ఇచ్చి ఆ ఈఎంఐ నాకు దీని నుంచి సేవ్ చేస్తుంటే నేను రెంటల్ వెళ్ళడానికైనా ఓకే. సో ప్లీజ్ థింక్. సో మీరు ఓపెన్ గా ఉండండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఏ కేసెస్ లో నాకు బెస్ట్ ఆప్షన్ అంటే మేబీ 5 years పట్టొచ్చు మీకు, కానీ 5 years లో మీరు అంత గెయిన్ చేయగలరు, అంత ఈఎంఐ బర్డెన్ ని తగ్గించుకోగలరు. ఆ లోపల మీరు డౌన్ పేమెంట్ కి అమౌంట్ కూడా ఎక్స్ట్రా అమౌంట్ కి మీరు కట్టడానికి కొంచెం అక్యుములేట్ కూడా చేయగలరు. ఆ అమౌంట్ ని కట్టేయండి, ఇంకా తగ్గించుకోండి బర్డెన్. అప్పుడు మీరు షిఫ్ట్ అవ్వండి. దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆప్షన్ నాకు ఏది వర్కబుల్ అది ఫస్ట్ ఆలోచించండి. సో ఏది బిగ్ అమౌంట్స్ తీసుకున్నా కూడా ఇలాంటి డెసిషన్స్ మాత్రం మీ ఫ్యామిలీతో కూర్చొని బాగా డిస్కస్ చేయండి. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎమోషనల్ గా ఆలోచించద్దు. ప్లీజ్ థింక్ ఫైనాన్షియల్. గుడ్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. సో ప్రెసెంట్ ఒక 25-30 years ఉన్న వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తుంటే సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ అంటే జనరేషన్ టు జనరేషన్ మారుతుంది. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ సోషల్లీ సమ్ థింగ్స్ టు బి యాక్సెప్టబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళి తినడం అనేది ఒకప్పుడు కాలంలో ఇంట్లోనే తినాలి, ఇంట్లోనే వండుకోవాలని రూల్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. జస్ట్ వీ కెన్ గో ఫర్ ఎ చిల్ అవుట్. ఇంత కష్టపడుతున్నాం, మనం చిల్ అవుట్ చేద్దాం. ఒక వీకెండ్ బయటకు వెళ్తే ఏమైంది, ఫుడింగ్కి వెళ్తే ఏమైంది. సో ప్లీజ్ డోంట్ వదిలేయొద్దు ఇవి. బట్ అలానే లగ్జరియస్ లైఫ్ కూడా వెళ్ళదు. బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే చెప్పాను మీకు ఆల్రెడీ, ఎప్పుడైనా మీ ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ కి చేసుకోండి. అలా మీరు ఎప్పుడైతే రెగ్యులేట్ చేసుకుంటారో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కార్పస్ స్టార్ట్ అవుతూ బిల్డ్ అవ్వడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే డైవర్సిఫికేషన్. సో మీరు ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకే అసెట్ అలొకేషన్ కాకుండా మీ పోర్ట్ఫోలియోని అన్నిటిలోనే అలొకేట్ చేయండి. కొన్ని కేసెస్ లో ఫెయిల్యూర్ కూడా అవుతుంది, బట్ ఇట్స్ లెర్నింగ్. ఆ లెర్నింగ్స్ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ జర్నీని మీరు సో 25 years ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి విత్ ఇన్ 2-3 years లో ఫెయిల్ అయితే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. హ్యాపీగా రిస్క్ ఫ్యాక్టర్ ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ మీకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. సో మెయిన్ ఇంపార్టెంట్ ఆలోచించేది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోండి. నెక్స్ట్ డైవర్సిఫై చేసి ఒక ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు యాక్సెప్ట్ చేసి వాటి నుంచి కూడా లెర్నింగ్స్ తీసుకొని ఆ జర్నీని మీరు కంటిన్యూ చేయండి. అంతేగాని దాని నుంచి బ్యాక్ వచ్చేయాలనేది ఎప్పుడు ఆలోచించద్దు. మనకు లాస్ వచ్చింది, ఇది మనకు సెట్ అవ్వదు అనుకుంటే అది కరెక్ట్. అందులోని లెర్న్స్ నేర్చుకోండి. సో దేర్ ఆర్ సమ్ పెయిన్స్. మనకి ఎప్పుడు పాజిటివ్ గా ఉండదు కాబట్టి పెయిన్స్ ని కూడా మనం క్యాప్చర్ చేసుకుంటూ ఫాలో చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ జర్నీ నుంచి సో మా ఆడియన్స్ ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. ఓకే. సో నేను కూడా చాలా తెలుసుకున్నాను. ఓకే. ఎవరికి 100% తెలియదు. డెఫినెట్ గా నేను కూడా కొన్ని డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేర్చుకున్నాను, ఇంకా రీసెర్చ్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ హెచ్ఎన్ఐ క్లయింట్ ఎప్పుడన్నా నేను తీసుకొచ్చినప్పుడు సో ఈ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అని మీరు ఏవైతే అనుకుంటున్నారో యాజ్ సబ్స్క్రైబర్స్ సో అవి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ హెచ్ఎన్ఐ క్లయింట్ వచ్చినప్పుడు సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను ఫ్రేమ్ చేసుకుని వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడానికి ఉంటుంది. అలాగే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్ అడ్వైస్ కావాలి, నాకు ఓన్ గా చేయలేను అనుకున్నారో సో నేను ముందుగా చెప్పినట్టు ఆ రూపీజీ యాప్ ని డిస్క్రిప్షన్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.